తానే తందనానా. కాంగ్రెసు బీజేపీల వెంచరు, అది కాంగ్రెసు బీజేపీల జాయింట్ వెంచరు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటే అనేది ఇప్పుడు కేటీ రాములు ఏమనుకొస్తుండయ్యా, తెలంగాణ భవితను నిర్ణయించేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే. అయితే ఇంట్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కథ నడిపిస్తున్నారు. కాంగ్రెసు భాజపాల జాయింట్ వెంచర్గా రేవంత్ సర్కారు పనిచేస్తుంది. ఏంది కథ? మీరు దోస్తులాటగా నిజమేనా? తాత, రెండు పార్టీలకి ఎట్లయిపోయినావు అంటే భారతీయ జనతా పార్టీ ఆడుకుంటున్నారు. ఒకడేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకడు అంటాడు, ఇంకోడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకడు అంటాడు. ఇది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆడుతున్న ఆటలో నాటకం ఆడుతున్నారు తప్పితే ఒక ఆటలాగా వాడుకుంటున్నారు తప్పితే. ఒక్కసారి తాత నేను ఒక్కసారి మీకు చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడన్నా బద్ద శత్రువులే కదా, బద్ద వ్యతిరేక పార్టీలు ఎక్కడైనా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా కలిసినాయా? దాని తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైనా కలిసినాయా? కలిసి పోటీ చేసినాయా? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఎన్నోసార్లు పోటీ చేసినాయి. 2009లో 2000 దానికంటే 2004లో మరి 2014 కంటే ముందల వీళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏది కేంద్రంలో అధికారంలో ఉంది, కేసీఆర్ గారు మంత్రి కూడా అయ్యారు. ఇలాంటి వీళ్ళు రెండు పార్టీలు చట్టపట్టాలు వేసుకొని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రేపొద్దున అధికారం రాబోతా ఉంది, తెలంగాణ ప్రజలు హక్కును చేర్చుకుంటారు కనుక వీళ్ళని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు మరి చట్టపట్టాలు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్న నాటకం, వాళ్ళు ఆడుతున్న నాటకంలో భాగం ఇదంతా కూడా. ఎట్టి పరిస్థితిలో అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వీళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా జాయింట్ వెంచర్ లేదు. తర్వాత వీళ్ళు వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కానే కాదు. ఒకటి చెప్తా తాత, మనకు తెలుసు 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, దాంట్లో భాగంగానే కవితని అరెస్ట్ చేయట్లేదు లిక్కర్ స్కామ్ లా, దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఇట్లా అయిపోతుందని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఆమె జైలుకు పోయింది, 6 నెలలు జైల్లో ఉంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మొత్తం హామీలు 6 గ్యారెంటీ మిగతా అంశాలు కానీ వాగ్దానాలు మొత్తం కూడా తొంగలో దొక్కి ఆగమాగం చేసి మొత్తం ఈ అధికారం ఇస్తే ఆగమాగం చేసి కూడా మరి కుంటుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం లాగా నిలిచిపోతా ఉంది చరిత్రలో. అర్రే గట్టెట మాట్లాడతావు పివి రెడ్డి. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరో ఎరికేనా? ఇండ్ల నిర్మాణంలో ఎవరన్నా అవినీతికి పాల్పడితే మేము ఇలా రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులకు, చెమట ఒడిపించే నిరుపేదలకు, వాళ్ళు గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలుగా చరిత్రలో మిగిలిపోవద్దు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల పేదోళ్లకు న్యాయం జరగలేదు కాబట్టి ఇవాళ మా కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. వాళ్ళు కంటి నిండా తిని కడుపు నిండా తిని కంటి నిండా వండుకుంటారు అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుకొస్తుండ్రు, మహాపత్రికలో రాసుకొచ్చిర్రు. మరి ఎవరన్నా అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుకొస్తుండ్రు. చూసావా ఎంత రామసకదనంగా పోతుంది పరిపాలన? ఎవ్వరు అంటే డబ్బులు ఎవరన్నా పుసుక్కున్న పేదోళ్ళ కాడ వసూలు చేస్తే వాళ్ళ తాట తీస్తామంటుండు. ఇది మంచి మాట కాదా? చేయాలి కూడా, చేయాలి తాత. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇట్లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. అధికారులు మొత్తం కూడా 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఒక కాళేశ్వర ప్రాజెక్టు మీద ముగ్గురు దొరికితే ఒక్కొక్క పెద్ద ఇంజనీర్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి తెలంగాణ రాష్ట్ర డబ్బంతా, ప్రజల డబ్బంతా కూడా మొత్తం ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో మనకు తెలుసు. చేయాలి నిజంగానే. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కానీ, నేను కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి చెప్తా, పొంగిలేటి శ్రీనివాస్ మంచి మాట చెప్పారు, కానీ చేయాలి. అది మాటలో కాదు, చేతలో చూపించాలి. ఊర్లల్లా ఇందిరమ్మ ఇల్లు కడతా ఉంటే మరి ఎంతమంది ఏ విధంగా మరి దాని మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళు పట్టుకోవాలి. డెఫినెట్ గా పట్టుకోవాలి, లోపలేయాలి. వాళ్ళ సంగతి ఏందో చూడాలి. వాళ్ళు రేపొద్దున మళ్ళా, ఎందుకంటే అధికారులు రాకుండా కూడా
తర్వాత ఇది అధికారులు మాత్రం సస్పెండ్ చేస్తే మాత్రం పర్మనెంట్ గా సస్పెండ్ చేయాలి. వీళ్ళు అంతా కూడా ఏంటంటే కోర్టుల చుట్టూ తిరుగుతుంటాం, మళ్ళా ఉద్యోగం తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి తప్పితే అందుకనే ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వంలో విచ్చలవిడితనం కనపడుతుంది. 60 సంవత్సరాల పైన పరిపాలన ఉన్న భారతదేశంలో కాంగ్రెస్ ఏం చేసింది, ఏం చేసే సంగతి అనేది అందరూ తెలుసు. ఇప్పుడు కూడా చెప్పినంత మాత్రాన పేపర్లో వచ్చినంత మాత్రాన అది నిజం కాపోదు. డెఫినెట్ గా మరి వాళ్ళ వెనకాల ఎవరున్నారో, ఏం చేస్తున్నారో, ఏ విధంగా తెలంగాణ ప్రజలు పీడిస్తున్నారో అందరినీ కూడా మరి రోడ్డు మీద పడేయాల్సిందే, సస్పెండ్ చేయాల్సిందే, అది చేయాల్సిందే, తప్పదు అది. మరి యూరియా 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 అనే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు పాపం దిక్కులు పిక్కటిల్లేలా ముత్తుకుంటుర్రు. మాకు యూరియా 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 ఒక్క బస్తా యూరియా అని. మరి ఈ పాపం అంతా కేంద్ర పోలేదే, బీజేపీ వాళ్ళదే అనేది అనుకొస్తుర్రు. తాత మరి ఏం చెప్తావు దీని మీద? ఇంత పాపం చేసిరి, 10 ఏళ్ల సంధి లేని యూరియా కొరత ఇప్పుడు ఎట్లా పుచ్చే ఈ కాలంపము రైతుల గుండె